So in this unit, in unit 1, in TADM toll_2, మనం TADM toll_2 లో యూనిట్ 1 లో డిస్క్రైబింగ్ SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో లెసన్ 1 కంప్లీట్ చేసేసాము. సో ఈ రోజు మనం లెసన్ 2 వచ్చి డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అన్ ASAP అండ్ AS Java బేస్డ్ SAP సిస్టమ్. లెసన్ 2 ఏం లేదు, మనకు 3 టాపిక్స్ ఉంటాయి. లెసన్ 2 లో ఒక టాపిక్ వచ్చి ASAP బేస్డ్ SAP సిస్టమ్ గురించి. ముందుగా మనము ఈ టాపిక్ గురించి కంప్లీట్ చేద్దాం. అసలు ASAP బేస్డ్ SAP సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఇన్స్టాలేషన్ చేశాక ఆ ASAP బేస్డ్ SAP సిస్టమ్ ఎలా ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదో ఒకటి ఇది నెట్ వీవర్ 7.5 తీసుకుంటున్నాను. ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మనం తీసుకుని అందులో ఇదిగోండి అప్లికేషన్ సర్వర్ అబాప్. ASAP అంటే ఫుల్ ఫామ్ వచ్చి అప్లికేషన్ సర్వర్ అబాప్. సో చూసారా, మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇది చూడండి, మీకు చాలా క్లియర్ గా అర్థమవుద్ది. ఇన్స్టాల్ అండ్ SAP నెట్ వీవర్ 7.5 అబాప్ సిస్టమ్. అంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. మనం ప్రతి అబాప్ సిస్టమ్ అంటే నెట్ వీవర్ 7.5 కాకుండా మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ACS ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ ACS ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ ASCS అంటే మీరు షార్ట్ కట్ లో ASCS ఇన్స్టాన్స్ అని పిలవచ్చు, లేదా ఫుల్ ఫామ్ లో అబాప్ సెంట్రల్ సర్వీసెస్ ఇన్స్టాన్స్ అని పిలవచ్చు. వీటిని మనము ఇన్స్టాన్స్ అని అంటాం. సో ఇదొక ఇన్స్టాన్స్, దీన్ని మనం ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఆ ఇన్స్టాన్స్ యొక్క పేరు వచ్చి అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. పేరులో చెప్తుంది, నేను సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, అబాప్ సిస్టమ్ యొక్క నేను సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ని అని చెప్తుంది. యాక్చువల్ గా 2016 ముందు ఈ అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు, కానీ ఇప్పుడు మ్యాండేటరీ ఇన్స్టాన్స్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మనం ఏ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నా ఈ ACS ఇన్స్టాన్స్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేయకుండా మనం అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేయలేము. అది మ్యాండేటరీ ఇన్స్టాన్స్. సో ACS ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు చూసుకుంటే ACS ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వరు, ఎన్క్యూ సర్వరు ఈ రెండు ఉంటాయి. ఇన్స్టాలేషన్ తర్వాత చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ మన సిస్టమ్, ఇదిగోండి ASCS ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ ఇందులో మెసేజ్ సర్వర్ ఉంది, ఎన్క్యూ సర్వర్ ఉంది, ఇక్కడ వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. కానీ నేను ఇక్కడ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వరే చెప్పాను. ఇక్కడ వెబ్ డిస్పాచర్ ఉంది అంటే మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఇప్పుడు ఏం చేశాడంటే ఇదిగోండి, యూ కెన్ ఇంక్లూడ్ an SAP వెబ్ డిస్పాచర్ అండ్ RFC గేట్వే ఇన్ ద ACS ఇన్స్టాన్స్. మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఆప్షన్ ఉంది, మీకు ACS ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ కావాలా గేట్వే కావాలా అని అడిగినాడు. నేను ఇన్స్టాలేషన్ టైంలో నాకు వెబ్ డిస్పాచర్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. అందువల్ల నాకు ఇక్కడ ACS ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ ఉంది. నేను గేట్వే కూడా సెలెక్ట్ చేసుకోనితే గేట్వే కూడా ఉండేది. మనకి ఇవేంటంటే SAP వెబ్ డిస్పాచర్ అండ్ గేట్వే. సో ACS ఇన్స్టాన్స్ లోపల బై డిఫాల్ట్ గా ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఈ కానీ సెలెక్ట్ చేసుకోకపోతే బై డిఫాల్ట్ గా మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ ఈ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ క్లియర్ గా చెప్పినట్టు చూడండి, అడిషనల్ కాంపోనెంట్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ACS ఇన్స్టాన్స్. ACS ఇన్స్టాన్స్ లోపల
అడిషనల్ గా ఏమన్నా కాంపోనెంట్స్ ని మీరు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారా? ఆ అడిషనల్ కాంపోనెంట్స్ ఈ రెండే, వెబ్ డిస్పాచర్, గేట్వే, రెండిట్లో మీరు ఏ కాంపోనెంట్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో? నేను వెబ్ డిస్పాచర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వెబ్ డిస్పాచర్ ఉంది. సో ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చూపించేస్తున్నాను. ఇది ఒక అబాప్ సిస్టము, ఇది ఒక అబాప్ సిస్టము. ఇన్స్టాలేషన్ అవ్వాక చూడండి, నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసినాను, చూపిస్తున్నాను. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉన్నాయనేది చాలా క్లియర్ గా మీకు చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది ఒక అబాప్ సిస్టము, అది ఒక మ్యాండేటరీ ఇన్స్టాన్స్. దాని లోపల మెసేజ్ సర్వర్, ఎంక్యూ సర్వర్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ టైంలో వెబ్ డిస్పాచర్, గేట్వే కూడా సెలెక్ట్ చేసుకుంటే అవి కూడా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది ఒక సిస్టమ్ కి ఒక్కసారి ఇన్స్టాల్ చేయగలము. అంతే ఇక్కడ నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఇదిగోండి ఎన్డబ్ల్యూడి, ఈ నేమ్ తో ఈ సిస్టమ్ ని ఐడెంటిఫై చేస్తాము. ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేసేసిన్నాను. ఇప్పుడు ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో నేను ఇంకొక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. సో సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఎన్డబ్ల్యూడి సిస్టమ్. అప్పుడు నేను ఇంకో సిస్టమ్ పెట్టుకుని ఎన్డబ్ల్యూఏ అనే సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మళ్ళీ అందులో నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తాను. అలాగా ఒక సిస్టమ్ లో ఒక్క ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలము. ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేసినాను కాబట్టి ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో నేను ఇంకో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయలేను. ఇంకోటి డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇదిగోండి ఇది ఈ ఐకాన్ కలర్ లో ఉంది కదా, ఇది డేటాబేస్ ఇన్స్టాన్స్. సో డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్సే. అబాప్ సిస్టమ్ మీరు బిల్డ్ చేయాలంటే డేటాబేస్ ఇన్స్టాన్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేయాలి. డేటాబేస్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్. సో అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ రెండు ఇన్స్టాన్సెస్ కాకుండా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీన్నే షార్ట్ కట్ లో పిఏఎస్ అని పిలుస్తాం. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇది కూడా మ్యాండేటరీ ఇన్స్టాన్స్. అంటే అబాప్ సిస్టమ్ మనం బిల్డ్ చేయాలంటే ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తేనే అబాప్ సిస్టమ్ బిల్డ్ అయినట్టు. ఈ మూడిట్లో ఒక్క ఇన్స్టాన్స్ కూడా ఇన్స్టాల్ చేయకుండా మనం అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేయలేం. ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసుకోండి, అది ఎస్ఏపి ఎస్ఆర్ అన్న సర్వర్ అయి ఉండొచ్చు, ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ అయి ఉండొచ్చు, లేదా ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్. మీరు ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా యూజ్ చేసుకుని అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఈ మూడిట్లో ఒక్క ఇన్స్టాన్స్ అయినా మీరు ఇన్స్టాల్ చేయకుండా అబాప్ సిస్టమ్ ని మీరు బిల్డ్ చేయలేరు. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఏవేవి ఉన్నాయనేది చూద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, నేను నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ అనగానే ఇక్కడ ఇచ్చేసినది క్లియర్ గా మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ అన్ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్. ఈ మూడు మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్, ఈ మూడు ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే మీ యొక్క అబాప్ సిస్టమ్ లో ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఇవి ఇన్స్టాలేషన్ టైంలో ఈ ఇన్స్టాన్సెస్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా నేను చెక్ చేసుకుంటే నా సిస్టమ్ లో మూడు ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఈ మూడు ఇన్స్టాన్సెస్ కలిపే మనం అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేయగలం. సో ఇప్పుడు ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గురించి తెలుసుకుంటాం. సో పేరులో చెప్తుంది, పేరులో ఏం చెప్తుంది? ప్రైమరీ అంటే మనం ఏమనుకుంటాం? ప్రైమరీ అంటే మెయిన్, ఫస్ట్ ఇలా అనుకుంటాం. మెయిన్, ఫస్ట్ అంటాం. సో మెయిన్ ఆర్ ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ మెయిన్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అంటే ముందుగా మనము ఈ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేస్తాము. అంటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పేరులో చెప్తుంది, నేను అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని
నేను ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇక్కడ చూడండి, మనం ఏం ఇన్స్టాల్ చేస్తున్నాం, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ మూడిట్లో ఏ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇదొక్కటే ఇన్స్టాల్ అవుతుంది. ఇదొక్కటే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ 3 ఇన్స్టాన్సెస్ లో ఇదొక్కటే ఇన్స్టాల్ అవుతుంది, అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇందులో ఇది ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం ఇన్స్టాల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏముంటాయి చూద్దాం. ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీని లోపల డిస్పాచర్ ఉంది, ఐజిఎస్ వాచ్ డాగ్ ఉంది. సో డిస్పాచర్, ఐజిఎస్ వాచ్ డాగ్ ఉంది. ఐజిఎస్ అంటే ఇంటర్నెట్ గ్రాఫిక్ సర్వర్, ఐజిఎస్ వాచ్ డాగ్ ఉంది. గేట్వే ఐసిఎం, గేట్వే ఉంది, ఐసిఎం ఉంది. ఐసిఎం అంటే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ ఫుల్ ఫామ్. సో ఈ 4 ఉన్నాయి. అలాగే ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాబట్టి దీని లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కాబట్టి దీని లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఏఎస్ అబాప్ డబ్ల్యూపీ టేబుల్ అని ఉంది కదా. ఏఎస్ అంటే అప్లికేషన్ సర్వర్, అబాప్ వర్క్ ప్రాసెస్ టేబుల్. అంటే దీన్ని క్లిక్ చేస్తే దీని లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనం వర్క్ ప్రాసెస్ అని పిలవాలి. ఈ ఏఎస్ అబాప్ డబ్ల్యూపీ టేబుల్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని మనం వర్క్ ప్రాసెస్ అని పిలవాలి. డిఐఏ అంటే డైలాగ్ వర్క్ ప్రాసెస్. డిఐఏ అంటే డైలాగు వర్క్ ప్రాసెస్. యూపీడి అంటే అప్డేట్ వర్క్ ప్రాసెస్. యూపీడి అంటే అప్డేట్ వర్క్ ప్రాసెస్. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. ఎస్పిఓ అంటే స్పూల్ వర్క్ ప్రాసెస్. ఎస్పిఓ అంటే స్పూల్ వర్క్ ప్రాసెస్. యూపీ2 అంటే ఇంకొక అప్డేట్ వర్క్ ప్రాసెస్. యూపీ2 అంటే ఇంకొక అప్డేట్ వర్క్ ప్రాసెస్. ఇది అప్డేట్ టు వర్క్ ప్రాసెస్. ఇవి ఉన్నాయి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో డిస్పాచర్ ఉంది, ఐజిఎస్ వాచ్ డాగ్ అని ఉంది, గేట్వే అని ఉంది, ఐసిఎం ఉంది, అలాగే డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఉంది, అప్డేట్ వర్క్ ప్రాసెస్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఉంది, స్పూల్ వర్క్ ప్రాసెస్ ఉంది, అప్డేట్ టు వర్క్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లెసన్ లో మనకి ఏం చెప్తున్నాడంటే ఇన్స్టాన్సెస్ ఏవేవి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ అబాప్ సిస్టమ్ కి, ఆ ఇన్స్టాన్సెస్ లోపల ఏవేవి ఉంటాయి అవి ఒక్కటే. ఈ మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది, ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది అనేది మనకు వేరే యూనిట్ లో చెప్తాడు, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు మనం కేవలము మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏవేవి అబాప్ సిస్టమ్ సంబంధించింది, ఇన్స్టాన్సెస్ లోపల ఏవేవి ఉంటాయి అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇన్స్టాన్సెస్ లోపల ఏవేవి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏసిఎస్ ఇన్స్టాన్స్ అంటే సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోకి వచ్చే లోపల వర్క్ ప్రాసెస్ లేదు, కానీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి వచ్చే లోపల వర్క్ ప్రాసెస్ అని ఉన్నాయి. ఎందుకంటే వర్క్ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ లోపలే ఉంటాయి. వర్క్ ప్రాసెస్ మనకి అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ లోపలే ఉంటాయి వర్క్ ప్రాసెస్.
సో ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ నేను ఇదిగోండి ఇక్కడ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే చూడండి నాకు డేటాబేస్ ఉంది, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. మూడిట్లో ఒక్క ఇన్స్టాన్స్ లేకుండా నేను ఈ అబాప్ సిస్టమ్ ని నేను బిల్డ్ చేయలేను, రన్ చేయలేను. ఈ 3 ఇన్స్టాన్సెస్ ఉంటేనే నేను ఇప్పుడు ఈ సిస్టమ్ ని నేను యూజ్ చేసుకోగలుగుతున్నాను, లాగిన్ అవుతున్నాను. సో ఈ 3 ఇన్స్టాన్సెస్ మనకి కంపల్సరిగా ఉండాలి. మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఇవి. ఇన్స్టాన్సెస్ లోపల ఏమేమి ఉన్నాయి ఇన్స్టాలేషన్ తర్వాత, ఇన్స్టాలేషన్ టైంలోనే ఈ ఇన్స్టాన్సెస్ అనేది క్రియేట్ అవుద్ది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ 3 ఇన్స్టాన్సెస్ ఆ అబాప్ సిస్టమ్ లో ఉంటాయి. ఓకే, ఇది మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఈ 3 ఇన్స్టాన్సెస్ కాకుండా ఇంకేమైనా ఇన్స్టాన్సెస్ ఉన్నాయా అబాప్ సిస్టమ్ సంబంధించిందంటే ఉన్నాయి. ఇంకో ఇన్స్టాన్స్ ఏంటంటే ఇదిగోండి ఎడిషనల్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాన్సెస్ అంటారు. ఇందులో ఇదిగోండి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇది ఒక ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇంకోటి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇంత ముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ అని పిలిచేవాళ్ళు. ఓల్డెన్ డేస్ లో ఈ ఇన్స్టాన్స్ యొక్క పేరు వచ్చి సెంట్రల్ ఇన్స్టాన్స్. ఓల్డెన్ డేస్ లో ఈ ఇన్స్టాన్స్ యొక్క పేరు వచ్చి సెంట్రల్ ఇన్స్టాన్స్. దాన్ని కాస్త నేమ్ మార్చారు. సెంట్రల్ ఇన్స్టాన్స్ నేమ్ కాస్త ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గా నేమ్ మార్చారు. కానీ ఇంత ముందు ఓల్డెన్ డేస్ అంతే, నేను చెప్పాను కదా నేను 2013 ఆ టైంలో దీన్ని సెంట్రల్ ఇన్స్టాన్స్ అనేవాళ్ళు. సెంట్రల్ ఇన్స్టాన్స్ టైంలో మనకి ఏసిఎస్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. అంతే నేను నేర్చుకునే టైంలో ఎలా ఉండేదంటే ఇదిగోండి క్లియర్ గా మీకు చాలా క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడ స్టాండర్డ్ సిస్టమ్ అని ఉంది కదా, ఈ స్టాండర్డ్ సిస్టమ్ ప్లేస్ లో ఓల్డెన్ డేస్ లో నేను నేర్చుకునే టైంలో అంతే మీకు 2016 ముందు ఆ స్టాండర్డ్ సిస్టమ్ సెంట్రల్ సిస్టమ్ అని ఉండేది. మనం సెంట్రల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు సెంట్రల్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఈ రెండే ఇన్స్టాల్ అయ్యేది. అంతకుముందు ఏసిఎస్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు, అంతే తప్పనిసరిగా అవసరమయ్యే ఇన్స్టాన్స్ కాదు సెంట్రల్ సిస్టమ్ లో. తర్వాత మనం కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళమే ఏసిఎస్ ఇన్స్టాన్స్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ సెంట్రల్ ఇన్స్టాన్స్ సెంట్రల్ సిస్టమ్ కాస్త స్టాండర్డ్ సిస్టమ్ గా చేంజ్ చేశాడు. ఎప్పుడైతే స్టాండర్డ్ సిస్టమ్ గా చేంజ్ చేశాడో సెంట్రల్ ఇన్స్టాన్స్ నేమ్ ని ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గా చేంజ్ చేసేసాడు. అలాగే డేటాబేస్ ఇన్స్టాన్స్ అది మాత్రం చేంజ్ చేయలేదు, నేమ్ అలాగే ఉంచేసాడు డేటాబేస్ ఇన్స్టాన్స్. ఈ అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ని మ్యాండేటరీ చేసేసాడు. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది 2016-17 నుంచో స్టార్ట్ చేశాడు. అంటే ఇంతకుముందు మనకి ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఈ ఆప్షన్ లేదు. అప్పుడు మనకి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వరే ఉండేది. ఈ ఆప్షన్ మనకి 2018, 2019, 2020 ఆ టైంలో ఈ ఆప్షన్ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. అంటే 2016లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని మ్యాండేటరీ ఇన్స్టాన్స్ చేశాడు. ఆ టైంలో మనకి ఈ ఆప్షన్ కూడా లేదు. ఎనేబుల్ ఎడిషనల్ కాంపోనెంట్స్ ఇన్ ద ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనే ఆప్షన్ లేదు. 2020 ఆ టైంలో మనకి ఈ ఆప్షన్ ని అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. అంతే ఇంతకుముందు నా దగ్గర ఓల్డ్ సిస్టమ్స్ నేను యూజ్ చేసినప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల కేవలం మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వరే ఉండేది. ఓకే, ఇప్పుడు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్నే షార్ట్ కట్ గా ఏఏఎస్ అని పిలుస్తాము. దీన్నే ఓల్డెన్ డేస్ లో దీని పేరు ఏంటంటే డైలాగ్ ఇన్స్టాన్స్. అంటే ఓల్డ్ డేస్ అంటే మా టైంలో ఏంటంటే దీన్ని డైలాగ్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. మా టైంలో ఈ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని మా టైంలో మేము డైలాగ్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాము.
ఆ డైలాగ్ ఇన్స్టాన్స్ నేమ్ ని కాస్త ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గా మార్చేశారు. సో ఇప్పుడు ఈ డైలాగ్ ఇన్స్టాన్స్ అనేది, ఈ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు అంటే ఖచ్చితంగా మీరు అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేయాలంటే ఈ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయాలనేం లేదు. రిక్వైర్మెంట్ ఉంటేనే కంపెనీ సర్వర్ లో మనం ఇన్స్టాల్ చేస్తాము. ఈ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా అబాప్ సిస్టమ్ లో ఒక ఇన్స్టాన్స్. మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది అబాప్ సిస్టమ్ లో ఒక ఇన్స్టాన్స్, కానీ అది మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు అని నేను చెప్తున్నా. అంటే ఖచ్చితంగా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేకుండా మీరు అబాప్ సిస్టమ్ ని బిల్డ్ చేయలేరు అనేది నేను చెప్పలేదు. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేకుండా కూడా మనం అబాప్ సిస్టమ్ ని మెయింటైన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఇన్స్టాల్ చేయలేదు. నేను ఇన్స్టాల్ చేయకపోయిన ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇక్కడ నేను అబాప్ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు కాబట్టి నేను ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేకుండా నేను ఇక్కడ సిస్టమ్ ని మెయింటైన్ చేయగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎలా ఉంటదంటే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏవైతే ఉంటాయో ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా అవే ఉంటాయి. ఇక్కడ ఇది కూడా మీకు చెప్తుంది, క్లియర్ గా పేరులోనే చెప్తుంది. నేను కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని, నేను కూడా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అలాగో నేను కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని పేరులోనే చెప్తుంది. ఎడిషనల్ అంటే మనం ఏమంటాం, ఎక్స్ట్రా. ఎడిషనల్ ని మనం ఏ విధంగా పిలుచుకుంటాం, మనం ఎక్స్ట్రా. అంటే ఇది రిక్వైర్మెంట్ ఉంటేనే ఇన్స్టాల్ చేసుకుంటాం, రిక్వైర్మెంట్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోలేము. అంటే ఆ రిక్వైర్మెంట్ ఏంటనేది చెప్తాను, ఇప్పుడు మనకు అవసరం లేదు. మనకి సపరేట్ గా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒక యూనిట్ ఉంది. ఇందులోనే మనకి ఇదిగోండి ఇంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇదిగోండి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అలాగే ఇంక్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని మనకి సపరేట్ గా యూనిట్ ఉంది. ఆ టైంలో నేను చాలా క్లియర్ గా చెప్పేస్తాను ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గురించి. సో ఇప్పుడు ఇది కూడా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబాప్ సిస్టమ్ లో రెండు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇంకోటి ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ రెండే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపలే వర్క్ ప్రాసెస్ ఉంటాయి. అది ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ అవి కూడా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటాయి. మీకు నేను ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్లియర్ గా ఆ ఇన్స్టాన్స్ లోపల ఏవి ఉంటాయి అనేది ఆ టైంలో నేను చూపిస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న డిస్పాచరు, ఐజెస్ వాచ్ డాగ్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సేమ్. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తే ప్రాసెస్ లిస్ట్ లోకి వెళ్తే డిస్పాచరు, ఐజెస్ వాచ్ డాగ్, గేట్వే, ఐసిఎం అలాగే సేమ్ ఇలాగే వర్క్ ప్రాసెస్ ఉంటాయి. డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉంటాయో దాని తర్వాత ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవి ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చెప్పాను, ఈ రెండే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్. అబాప్ సిస్టమ్ లో ఈ రెండే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అన్నాను కదా. ముందుగా ఈ రెండు అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ముందుగా మనం ఇన్స్టాల్ చేసే అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇదిగోండి నేను ఇక్కడ ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను.
ఇప్పుడు నాకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ రిక్వైర్మెంట్ వచ్చింది ఇన్స్టాల్ చేయమని. ఇప్పుడు నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. అంటే ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. అందుకే ఇక్కడ ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ లో చూసుకుంటే ఈ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ లో చూసుకుంటే రెండిట్లో ముందు మనం ఇన్స్టాల్ చేసేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సే. దాని తర్వాత మీకు రిక్వైర్మెంట్ ఉంది అవసరం అవుతేనే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి. మీకు రిక్వైర్మెంట్ లేదు అవసరం లేకపోతే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయవలేదు. ఇంకో ఇన్స్టాన్స్ ఉంది అబాప్ సిస్టమ్ లో. ఇంకో ఇన్స్టాన్స్ ఉంది. ఆ ఇన్స్టాన్స్ ఏంటంటే ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీని షార్ట్ కట్ లో ఈఆర్ఎస్ అంటారు. ఇదిగోండి ఇది ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్. ఇది కూడా అబాప్ సిస్టమ్ లో ఒక ఇన్స్టాన్స్, మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. ఇది కూడా మనకి అవసరం అవుతేనే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి అవసరం లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మనకి ఎన్క్యూ రెప్లికేటర్ ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో మనకి ఎన్క్యూ రెప్లికేటర్ అని ఉంటుంది, ఇంకేం ఉండదు దాని లోపల. ఇవి మనము ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ చూపిస్తాను. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డిస్కస్ చేసేటప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను. సో టోటల్ గా అబాప్ సిస్టమ్ కూర్చే లోపల అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ ASCS ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ PAS డేటాబేస్ ఇన్స్టాన్స్. ఈ మూడు మ్యాండేటరీ. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ AAS ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ERS. ఈ రెండు మ్యాండేటరీ కాదు. సో టోటల్ గా అబాప్ సిస్టమ్ లో 5 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. వీటి నేమ్స్ మనం చాలా క్లియర్ గా నేను పలికినట్టే పలకాలి. చాలా క్లియర్ గా నేమ్స్ అనేది గుర్తుపెట్టుకుని నీట్ గా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, ఇవన్నీ ఇన్స్టాన్సెస్. ఈ 5 ఇన్స్టాన్సెస్ అబాప్ సిస్టమ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా అవే ఉన్నాయి కదా, రెండిటికి ఎందుకు వేరే వేరే పేర్లు పెట్టారని మీకు డౌట్ రావచ్చు. ఇదిగోండి ఇమేజ్ చూడండి. ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ ASCS ఇన్స్టాన్స్, ఈ రెండు కలిపి ఒకే సిస్టమ్ లో ఉన్నాయి. డిఫరెన్స్ మిమ్మల్ని అడిగారంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ ఏంటని అడిగితే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ కలిసి ఉంటుంది, అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఇక్కడే ఉంది మీకు డిఫరెన్స్ కరెక్ట్ గా. ఇదిగోండి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒంటరిగా ఉంది, కానీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ తో కలిసి ఉంది, అదే డిఫరెన్స్. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఒక మేల్ ఉన్నాడు, అతనికి ఇంకా మ్యారేజ్ కాలేదు. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే అతని పెళ్ళి అయింది, అదిగోండి వైఫ్ అండ్ హస్బెండ్. ఇతని పెళ్ళి అవ్వలేదు, ఓన్లీ అబ్బాయి. సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ASCS ఇన్స్టాన్స్ ఈ రెండు కలిసి ఒక సిస్టమ్ లో ఉంటుంది, అదే డిఫరెన్స్ ఈ రెండిటికి. సో ఇదిగోండి కంపెనీలో ఇలాగా ఈ రెండు కలిపి ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఎన్క్యూ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ గా ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు.
అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు, డేటాబేస్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తారు, అలా మెయింటైన్ చేస్తారు కంపెనీలో. ఇంకోటి ఇక్కడ నేను ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేసాను. సేమ్ మళ్ళీ ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయలేను. ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయలేం. ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలం, నేను ఇన్స్టాల్ చేసేసాను. కానీ ఈ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది కదా, దీనికి లిమిట్ లేదు. 25 ఎన్ని అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కంపెనీలో ప్రొడక్షన్ సిస్టమ్ కి 15 నుంచి 20 వరకు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మెయింటైన్ చేస్తారు కంపెనీలో. అది ఎన్ని ఇన్స్టాల్ చేయగలమంటే మీ హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. మీ ర్యామ్, మీ హార్డ్ డిస్క్ ఎన్ని ఇన్స్టాన్సెస్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ అని ఉంది చూడండి, ఇది ఈ 2021 అని ఉంది కదా, దాన్ని ఇన్స్టాన్స్ నంబర్ అంటాం. ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ వచ్చి ఇన్స్టాన్స్ నంబర్ 2 డిజిట్ నంబరు 00 అలాగా. దీని రేంజ్ వచ్చి 00 నుంచి 97. నేను నేర్చుకునే టైంలో 98, 99 కూడా ఉండింది, అంటే 00 నుంచి 99 వరకు. కానీ ఈ 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ ఏం చేశారంటే ఎస్ఏపి రూటర్ కోసము రిజర్వ్ చేసేసారు. అంతే. ఇప్పుడు మనము ఈ 98, 99 ఇన్స్టాన్స్ నంబర్ యూజ్ చేయలేం. 00 నుంచి 97 అంతే. టోటల్ ఎన్ని ఇన్స్టాన్స్ నంబర్ మనకు అందుబాటులో ఉన్నాయి? 98 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి 20 అని ఇచ్చాను, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 21 అని ఇచ్చాను. నేను ఇప్పుడు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తే 22 అలా ఇస్తాను. అలాగా ప్రతి ఇన్స్టాన్స్ కి మనం ఇన్స్టాలేషన్ టైంలోనే మనం ఇన్స్టాన్స్ నంబర్ అనేది ఇస్తాం. ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాలేషన్ టైంలో మనల్ని అడగద్ది ఏ ఇన్స్టాన్స్ కి ఏ నంబర్ ఇస్తారు ఇవ్వండి అనేది మనల్ని అడగద్ది ఇలాగా. సో ప్రతి ఇన్స్టాన్స్ కి ఒకే ఇన్స్టాన్స్ నంబర్ ఇస్తే తీసుకోదు, వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ మెయింటైన్ చేయాలి. అంతే. ఇక్కడ ఇప్పుడు నేను ఈ ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయగలను. కానీ ఇక్కడ మీరు ఒక సిస్టమ్ లో ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు, లిమిట్ లేదంటున్నారు. కానీ ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ రేంజ్ వచ్చి 00 నుంచి 97 వరకే ఉంది. ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అంతే. నేను 98 ఇన్స్టాన్స్ నంబర్సే ఇవ్వగలను ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో. ఇంకో సిస్టమ్ పెట్టుకునేది ఇంకో పేరుతో ఎన్డబ్ల్యూఏ అనే ఇంకో పేరుతో పెట్టుకుని ఇన్స్టాల్ చేసి దానికి కూడా 98 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేయొచ్చు. లేదా జావా సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసి దానికి కూడా 98 ఇన్స్టాన్స్ నంబర్స్ ఇవ్వచ్చు. అలా లిమిట్ లేదు, ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసుకోగలం అనేది నీ హార్డ్ డిస్క్ సైజు, నీ ర్యామ్ మీద డిపెండ్ అవుతుంది. సో అదే ఇక్కడ థియరీ ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్పినానో అదే ఇక్కడ థియరీ ఉంది, దాని మించి ఇంకేం లేదు. సో మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటే చాలు. ఇమేజ్ మెయిన్. సో మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఈ ఇన్స్టాన్స్ అనేది మనకి ఏ ఇన్స్టాన్స్ ఏది ఇక్కడ చూడండి. నేను ఇక్కడ చూసి ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఇది చూసి ఇది ప్రైమరీ అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఈ ఇన్స్టాన్స్ నంబర్ ద్వారా చెప్తాను. అలాగే స్టాండర్డ్ కమ్యూనికేషన్ కోసము ఇదిగోండి స్టాండర్డ్ కమ్యూనికేషన్ పోర్ట్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్పాచర్ పోర్ట్ నంబర్ ఎంత అంటే
డిస్పాచరు పోర్ట్ నంబర్ వచ్చి 32 డిస్పాచర్ దేని లోపల ఉంటుంది? డిస్పాచర్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉంటాయి. ఇదిగోండి, నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఎంత? 21. నా సిస్టమ్ యొక్క ఈ ఎన్డబ్ల్యూడి యొక్క ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 21. అంతే. ఇప్పుడు నా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 21 వస్తుంది. ఒకవేళ నాకు ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా ఉంది. నా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ వచ్చి 22. అప్పుడు నా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క డిస్పాచర్ పోర్ట్ నంబర్ వచ్చి 3222. డిస్పాచర్ ఉండేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల. ఇక్కడ మీరు ఆ ఇన్స్టాన్స్ యొక్క పోర్ట్ ఇన్స్టాన్స్ నంబర్ ఎంటర్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేషన్ ఎగ్జామ్ లో కూడా అడుగుతారు క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఇంత ముందు ఈ క్వశ్చన్ వచ్చేది. డిస్పాచర్ పోర్ట్ నంబరు ఎంత? $32 ఇచ్చి కింద నంబర్స్ ఇచ్చి పోర్ట్ నంబర్ ఎంత అనేది మనల్ని అడుగుతాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంతే. ఆ ఇన్స్టాన్స్ నంబర్ కేవలం ఏ ఇన్స్టాన్స్ ఏదని మనం ఐడెంటిఫై చేయటమే కాకుండా కమ్యూనికేషన్ పోర్ట్ నంబర్స్ కూడా ఈ ఇన్స్టాన్సెస్ నంబర్ ద్వారానే మనము ఐడెంటిఫై చేయాలి. ఇలాగా కొన్ని కమ్యూనికేషన్ పోర్ట్స్ ఉంటాయి. పోను మనకి తెలుస్తాయి అవి ఏవేమనేది. సో ఇక్కడ మనము అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి చాలా క్లియర్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంత మించి ఇంకేం లేదు. ఈ లెసన్ లో అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ అనేది ఒక టాపిక్. సో అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక టాపిక్ అనేది మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. సో మనకి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి చాలా క్లియర్ గా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పాను, మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకొక సిస్టమ్ ఉంది, జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టము. దీన్నే షార్ట్ కట్ లో మనము ఏఎస్ జావా అని పిలుస్తాము. ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకి వచ్చే లోపల జావా సిస్టమ్ ని మనం బిల్డ్ చేయాలి అనుకుంటే మనకి జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీన్నే షార్ట్ కట్ లో ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. అలాగే డేటాబేస్ ఇన్స్టాన్స్, అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీన్నే పిఏఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తారు. ఇలాగా ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. మనం జావా సిస్టమ్ ని మనం బిల్డ్ చేయాలంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఒక ఇన్స్టాన్స్ పేరు వచ్చి జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీన్నే మనం ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని కూడా పిలవచ్చు. ఇంకో ఇన్స్టాన్స్ వచ్చి డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇంకో ఇన్స్టాన్స్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దీన్నే మనం ప్రైమరీ పిఎస్ ఇన్స్టాన్స్ అని కూడా పిలవచ్చు. ఇదిగోండి, mandatory instances of an SAP NetWeaver 7.5 జావా సిస్టమ్. SAP NetWeaver 7.5 జావా సిస్టమ్ లో ఈ 3 మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. అంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు జావా సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలి. ఏ ప్రోడక్ట్ వర్షన్ అన్నా మీరు యూజ్ చేసి మీరు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ 3 ఇన్స్టాన్సెస్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఈ మూడిట్లో ఒక్క ఇన్స్టాన్స్ అన్నా మీరు ఇన్స్టాల్ చేయకుండా జావా సిస్టమ్ ని మీరు బిల్డ్ చేయలేరు అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. సో ఒక ఇన్స్టాన్స్ పేరు వచ్చి సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, జావా సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీన్నే మనం ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అని పిలుస్తాం. ఇంకో ఇన్స్టాన్స్ వచ్చి డేటాబేస్ ఇన్స్టాన్స్,
ఇంకో ఇన్స్టాన్స్ వచ్చి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఈ మూడు వచ్చి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్. ఇప్పుడు SCS ఇన్స్టాన్స్ లో వచ్చి ఏవేవి ఉంటాయి అంటే ఇప్పుడు సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోపల ఏవేవి ఉంటాయి? ఇన్స్టాన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చూసుకుంటే సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ లోపల మీకు మెసేజ్ సర్వర్, ఇన్క్యూ సర్వర్, గేట్వే, మెసేజ్ సర్వర్, ఇన్క్యూ సర్వర్, గేట్వే ఇవి ఉన్నాయి. మెసేజ్ సర్వరు, ఎన్క్యూ సర్వరు, గేట్వే. కానీ ఇక్కడ నాకు వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. సేమ్ ఇన్స్టాలేషన్ టైంలో మనకి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు వెబ్ డిస్పాచర్ కావాలా SCS ఇన్స్టాన్స్ లో అని అడగద్ది. కేవలం వెబ్ డిస్పాచర్ ఒక్కటే అడగద్ది జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. నాకు కావాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ SCS ఇన్స్టాన్స్ లోపల వెబ్ డిస్పాచర్ కూడా ఉంది. సో ఇది ఇన్స్టాలేషన్, ఇది మ్యాండేటరీ ఇన్స్టాన్స్. సేమ్ ఒక్క ఇన్స్టాన్స్, ఒక్క SCS ఇన్స్టాన్స్. ఇదిగోండి, ఇప్పుడు ఇది SA2 సిస్టమ్. ఈ SA2 జావా సిస్టమ్ లో నేను ఆల్రెడీ SCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేసాను. ఈ SA2 జావా సిస్టమ్ లో నేను SCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను. ఇంకో SCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇన్స్టాల్ చేయలేను. ఒకే ఒక SCS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలము ఈ SA2 సిస్టమ్ లో. సో ఇది ఇంకా డేటాబేస్ ఇన్స్టాన్స్ మీకు తెలిసిందే, మ్యాండేటరీ ఇన్స్టాన్స్. డేటాబేస్ ఇన్స్టాన్స్ అనేది దాని లోపల ఏముండవు, జస్ట్ మనకి. నెక్స్ట్ ఇంకా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. దీన్నే PAS అని పిలుస్తాం షార్ట్ కట్ లో. సేమ్ ఇక్కడ కూడా ఇది అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, మెయిన్ ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. సో ఈ ఇమేజ్ లో కూడా ఇక్కడ మనకి ఇక్కడ జావా సిస్టమ్ కి ఇమేజ్ కూడా ఉంటుంది ఈ లెసన్ లో. ఇదిగోండి ఇదే ఇమేజ్. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్. ఇదిగోండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, SCS ఇన్స్టాన్స్ కలిసి ఒకే సిస్టమ్ లో ఉంటది. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సపరేట్ గా ఉంటది, అదే డిఫరెన్స్. ఇదిగోండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ICM ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ ఉంటది, జావా సర్వర్ ఉంటది. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ICM ఉంటది, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ ICM ఉంటది. అలాగే మనకి జావా సర్వర్ కూడా ఉంటది. ఇదిగోండి IJS వాచ్డాగ్, AS జావా ప్రాసెస్ టేబుల్. ఇదిగోండి ICM, జావా సర్వర్. ICM ఉంది, జావా సర్వర్ ఉంది. చూడండి ఇక్కడ మనము జావా సిస్టమ్ లోకి బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతాం. జావా సిస్టమ్ లోకి ఎప్పుడు మనము బ్రౌజర్ నుంచి లాగిన్ అవుతాం. మనం బ్రౌజర్ నుంచి లాగిన్ అయినప్పుడు మన యూజర్ రిక్వెస్ట్ ICM రిసీవ్ చేసుకుని మన రిక్వెస్ట్ ని జావా సర్వర్ కి పంపిస్తుంది. జావా సర్వర్ ద్వారా ఆ సిస్టమ్ లో మనం వర్క్ చేయగలుగుతాం, ప్రాసెస్ జరగదు. జావా సిస్టమ్ మన యూజర్ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేస్తుంది అంతే. జావా సిస్టమ్ లో ఎప్పుడు మనం బ్రౌజర్ యూజ్ చేసి లాగిన్ అవుతాం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన బ్రౌజర్ ద్వారా SAP సిస్టమ్ లోకి లాగిన్ అవుతున్నప్పుడు మన రిక్వెస్ట్ ఎప్పుడు ICM రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ICM రిసీవ్ చేసుకుని జావా సర్వర్ కి పంపిస్తుంది. ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఏవైతే ఉన్నాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా అవే ఉంటాయి. అందులో డిఫరెన్స్ ఏమి ఉండదు.
జావా సిస్టమ్ కూడా మనకి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. సేమ్ జావా సిస్టమ్ కూడా నీకు రిక్వైర్మెంట్ ఉంటేనే, అవసరం ఉంటేనే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసుకో. నీకు అవసరం లేకపోతే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అదే మ్యాండేటరీ ఇన్స్టాన్స్ కాదు. అంతే, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేకుండా నువ్వు జావా సిస్టమ్ ని బిల్డ్ చేయలేవు అనేది ఏం లేదు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయకుండానే నువ్వు జావా సిస్టమ్ ని బిల్డ్ చేయొచ్చు అనేది క్లియర్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఏవైతే ఉంటాయో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో కూడా అవే ఉంటాయి అనేది చాలా క్లియర్. సో ఇక్కడ కూడా జావా సిస్టమ్ లో కూడా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది మనం ఎన్నన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎన్ని అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ అన్నా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ICM ఇస్ ద సెంట్రల్ ప్రాసెస్ ఆఫ్ జావా సిస్టమ్. ICM రిసీవ్ చేసుకుని మీ రిక్వెస్ట్ ని పంపిస్తుంది. ఇదిగోండి, దేర్ ఆర్ నో ఫర్దర్ డిఫరెన్స్ టు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. సో ది SCS ఇన్స్టాన్స్ షేర్ ద హోస్ట్ విత్ ద ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అదే చెప్తున్నాడు, ప్రైమరీకి అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి డిఫరెన్స్ అంత డిఫరెన్స్ ఏం లేదు. కానీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ SCS ఇన్స్టాన్స్ తో కలిసి ఉంటుంది. అదే డిఫరెన్స్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఈ జావా బేస్డ్ SAP సిస్టమ్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ లెసన్ లో ఒకే ఒక టాపిక్ పెండింగ్ ఉంది, యూనిక్ కోడ్. యూనిక్ కోడ్ అనే దాని గురించి, ఇక్కడ యూనిక్ కోడ్ లో లాంగ్వేజ్ గురించి, యూనిక్ కోడ్ కన్సిడరేషన్, ఈ రెండింటి గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే SAP సిస్టమ్ సపోర్ట్ అప్ టు 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాడు. మీ యొక్క SAP సిస్టము 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. యూజింగ్ సర్టెన్ లాంగ్వేజెస్ సైమల్టేనియస్లీ రిక్వైర్డ్ యూనిక్ కోడ్ అంటున్నాడు. మీరు 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ కావాలి, మీ SAP సిస్టము 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయాలి అనుకుంటే యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, చాలా మందికి కొన్ని మందికి డిఫరెన్స్ ఉంది, అంటే కొన్ని మంది కన్ఫ్యూజన్ ఉంది. యూనిక్ కోడ్ సిస్టమ్ ని ఎలా బిల్డ్ చేయగలము, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని ఎలా బిల్డ్ చేయగలము అనేది చాలా మంది కన్ఫ్యూజన్. యూనిక్ కోడ్ సిస్టమ్ అంటే ఇన్స్టాలేషన్ టైంలో మనం యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేస్తే అది యూనిక్ కోడ్ సిస్టమ్ గా బిల్డ్ అవుద్ది. అదే ఇన్స్టాలేషన్ టైంలో మనం నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి సిస్టమ్ బిల్డ్ చేస్తే అది నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ గా బిల్డ్ అవుద్ది. అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. యూనిక్ కోడ్ సిస్టమ్ అంటే ఇన్స్టాలేషన్ టైంలో కెర్నల్ అడగద్ది సాఫ్ట్వేర్. ఆ టైంలో మీరు యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కానిస్తే ఆ సిస్టమ్ యూనిక్ కోడ్ సిస్టమ్. అదే ఇన్స్టాలేషన్ టైంలో కెర్నల్ సాఫ్ట్వేర్ అడిగినప్పుడు మీరు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కానిస్తే అది నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ పాయింట్ లో మీ SAP సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయాలి అనుకుంటే యూనిక్ కోడ్ సిస్టమ్ బిల్డ్ చేయండి. మీరు యూనిక్ కోడ్ సిస్టమ్ బిల్డ్ చేస్తేనే మీ SAP సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అదే మీరు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కానీ బిల్డ్ చేస్తే మీ SAP సిస్టమ్ 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేయదు అని చెప్తున్నాడు. యూనిక్ కోడ్ హ్యాస్ హయ్యర్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ దెన్ నాన్ యూనిక్ కోడ్. నాన్ యూనిక్ కోడ్ తో పోలిస్తే యూనిక్ కోడ్ కి ఎక్కువ హార్డ్వేర్ అవసరం, అంటే ఎక్కువ ర్యామ్, ఎక్కువ హార్డ్ డిస్క్ అలా అవసరం అని చెప్తున్నాడు. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కి తక్కువ హార్డ్వేరే అవసరం అని చెప్తున్నాడు. నాన్ యూనిక్ కోడ్ SAP systems can be converted to Unicode of ASAP 620. సో నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అంటే ఓల్డెన్ డేస్ లో ఈ రిలీజ్ టైంలో SAP రిలీజ్ ఇది 620 అనే రిలీజ్ టైంలో ఏం చేసేవాళ్ళంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసేసేవాళ్ళు. అదే 700 రిలీజ్ నుంచి ఏం చేశారంటే ఇన్స్టాల్ చేసే సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్ గానే బిల్డ్ చేశారు.
సో మీకు ఆల్రెడీ చెప్పాను, నాన్ యూనిక్ కోడ్ 740 వరకే సపోర్ట్ చేస్తుంది, 740 అండ్ లోవర్ రిలీజెస్ వరకే సపోర్ట్ చేస్తుంది. మనం సిస్టమ్ కాపీ అనే టాపిక్ ఉంటుంది. సిస్టమ్ కాపీ నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ ని సిస్టమ్ కాపీ చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు. 750 నుంచి నాన్ యూనిక్ కోడ్ సపోర్ట్ చేయదు, యూనిక్ కోడే ఇన్స్టాల్ చేయాలి. సో ఎస్ఏపి ఇదిగోండి, ఎప్పుడు మనల్ని ఎస్ఏపి రికమెండ్ చేసేది యూనిక్ కోడ్ సిస్టమే బిల్డ్ చేయండి, నాన్ యూనిక్ కోడ్ బిల్డ్ చేయొద్దు అని చెప్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా కంపెనీలో కూడా ఎక్కడ నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది యూజ్ చేయట్లేదు, యూనిక్ కోడ్ సిస్టమ్సే. సో నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ 740 రిలీజ్ అండ్ లోవర్ వరకే సపోర్ట్ చేస్తుంది. 750 అండ్ హయ్యర్ రిలీజెస్ కి నాన్ యూనిక్ కోడ్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు మాక్సిమం కంపెనీలో యూజ్ చేసేది మాక్సిమం సిస్టమ్స్ అన్ని 750 అండ్ హయ్యర్ రిలీజెస్. సో 750 అండ్ హయ్యర్ రిలీజెస్ కాబట్టి అన్ని యూనిక్ కోడే. ఒకవేళ మీరు 740 రిలీజ్ యూజ్ చేస్తున్నా యూనిక్ కోడ్ సిస్టమే బిల్డ్ చేయమని చెప్తున్నాడు ఎస్ఏపి. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ బిల్డ్ చేయొద్దు అంటున్నాడు. సో చాలా మంది ఎవరైతే నాన్ యూనిక్ కోడ్ యూజ్ చేస్తుంటారో వాళ్ళందరూ యూనిక్ కోడ్ గా కన్వర్ట్ అయిపోతుంటారు. ఇంకోటి, ఈ నాన్ యూనిక్ కోడ్ యూనిక్ కోడ్ అనేది అబాప్ సిస్టమ్ గురించే. అదే జావా సిస్టమ్ కు వచ్చే లోపల స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు యూనిక్ కోడ్ సిస్టమే. అది రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్ సపోర్ట్ చేసేది, నాన్ యూనిక్ కోడ్ అనేది లేదు. కేవలం అబాప్ సిస్టమ్ లోనే యూనిక్ కోడ్ కెర్నల్, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ అనేది మనం చేసాము అది. సో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఈ లెసన్ లో కేవలం మనకి యూనిక్ కోడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను. యూనిక్ కోడ్ ని షార్ట్ కట్ లో యూసీ అని పిలవచ్చు, నాన్ యూనిక్ కోడ్ ని షార్ట్ కట్ లో ఎన్యూసీ అని పిలవచ్చు. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ మనకి 740 రిలీజ్ అండ్ లోవర్ రిలీజెస్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా మనం ఇన్స్టాల్ చేసే సిస్టమ్స్ అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్సే. కంపెనీలో ఇప్పుడు మాక్సిమం యూనిక్ కోడ్ సిస్టమ్సే యూజ్ చేస్తారు. యూనిక్ కోడ్ సిస్టమ్ కాబట్టి ఎక్కువ హార్డ్వేర్ అనేది అవసరము, 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు అంతే. ఇంతకుముందు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ ఉండేది. అబాప్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ అనేది ఉండేది. అవి చిన్నగా ఏం చేశారంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసేసారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మోస్ట్లీ యూనిక్ కోడ్ సిస్టమ్సే కంపెనీలో వాడుతున్నారు. యూనిక్ కోడ్ సిస్టమ్ కాబట్టి 40 డిఫరెంట్ లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ చాలా క్లియర్ గా మనకి చెప్తున్నాడు, అది మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఈ లెసన్ లో ఈ యూనిట్ లో ఈ డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనే యూనిట్ లో డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏస్ అబాప్ అండ్ ఏస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లెసన్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆ యూనిట్ లో ఆ లెసన్ అనేది కంప్లీట్ చేసేసాము.